అమెరికా కెనడా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, వాహన విడిభాగాలు, ఉక్కుపై ఏకంగా 50% మేర సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్లను 2027 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులపై కెనడా అధిక సుంకాలను విధిస్తుందని, దీనివల్ల అమెరికా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ట్రంప్ ఆరోపించారు. కెనడా వైఖరి కారణంగానే తమకు $60 బిలియన్ వాణిజ్య లోటు ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఇకపై కెనడాను ప్రత్యేక దేశంగా పరిగణించబోమని, వాణిజ్య వ్యవహారాల్లో ఆ దేశంతో కలిసి ముందుకు సాగడం కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. కెనడా వాణిజ్యంలో 95% వాటా అమెరికాతోనే ముడిపడి ఉందని, తమతోనే ఆ దేశానికి అత్యధిక అవసరం ఉందని ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాలో తయారైన వస్తువులకు మాత్రం ఈ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య చర్చలు విఫలమవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ నిర్ణయంపై కెనడా పీఎం మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు పీఎం మార్క్ కార్నీ ప్రకటించారు. ఈ సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని కెనడా పీఎం వెల్లడించారు. ఇప్పటికే కెనడాకు చెందిన $20 బిలియన్ విలువైన వస్తువులపై అమెరికా 50% సుంకాలను విధించిన నేపథ్యంలో తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉంది.